మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి నన్ను అసెంబ్లీకి పంపించిన గౌరవనీయులు పెద్దలు మా కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్నే మరి నంబర్ 1గా తీర్చిదిద్దిన మరి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మా దుబ్బాక నియోజకవర్గ తరఫున మరి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆ దుబ్బాక నియోజకవర్గం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గము మరి పక్కన ఉన్న అన్ని నియోజకవర్గాలతో సంబంధం ఉన్నది. రెవెన్యూ డివిజన్ లేక కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, గజ్వెల్లి మండలంలో, కొన్ని మాసాయిపేట మండలంలో, కొన్ని రామాయంపేట మండలంలో, కొన్ని తూఫ్రాన్ మండలంలో, దుబ్బాక మండలంలో, సిద్దిపేట మండలంలో, ఇతరాత్ర పక్కనున్న అన్ని మండలాల్లో అక్కడ 4 గ్రామాలు, ఇక్కడ 4 గ్రామాలు, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, రెవెన్యూ డివిజన్ పోవాలన్నా, ఇంకెక్కడ పోవాలన్నా మరి పోలీస్ స్టేషన్ సంబంధించిన డిఎస్పీలు కానీ, సిపిలు కానీ, మరి సిఐలు కానీ మరి అన్ని గ్రామాలతోటి లింక్ ఉన్నది. ఎక్కడ కూడా మరి దానికి పరిమితమైన మరి అధికారాలు లేక ఇబ్బంది పాలవుతున్నాం. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రజలు కోరుతుండ్రు అని చెప్పి మొన్న విన్నవించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ. మరి మీరందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మన మీ స్పీకర్ ద్వారా గౌరవ మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మాకు రెవెన్యూ డివిజన్ గురించి, రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటించాలని చెప్పి మరి గౌరవ మంత్రి స్పీకర్ ద్వారా గౌరవ ఆధారిత మంత్రులకు మరి నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నా. అదే విషయం, ఇంకొక విషయం కూడా మరి గతంలో కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ మరి మన మైనింగ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇతరాత్ర శాంక్షన్స్ అన్నీ కూడా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి మరి దాని స్థానంలో మళ్ళీ కొత్త ప్రొసీడింగ్స్ ఇప్పించి మరి ఓడిపోయిన ఎమ్మెల్యేల ద్వారా మా నియోజకవర్గాలలో గతంలో శాంక్షన్ అయిన పనులు మరి జరుపుతామని చెప్పి వాళ్ళే నియోజకవర్గాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మరి ప్రజలను అయోమయం పాల్చేస్తున్నారు. ఆ ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యేలకు గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా మా దగ్గర 3 సంవత్సరాలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటే మరి అతని ద్వారానే మేము పనులు చేపించేది. ఇప్పుడు కూడా అదే తరహాలో మీరు కూడా చేపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మరి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కానీ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకు సంబంధించిన అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి మళ్ళీ దాన్ని ఇప్పటి వరకు ఏమి చెప్పడం కూడా లేదు. ముఖ్యంగా దుబ్బాక మున్సిపాలిటీలో కూడా మరి ఎలక్షన్ ముందు మరి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 10 కోట్లు శాంక్షన్ అయిన నిధులను కూడా ఆపేసి మరి ఆ టెండర్ ప్రక్రియలో భాగంగా ఉన్న పనులను కూడా ఆపేసిండ్రు. త్వరితగతిలో వాటిని కూడా శాంక్షన్ చేసి మాకు రింగ్ రోడ్కు సంబంధించింది కానీ, 4 లైన్ సంబంధించింది కానీ, మరి మన డ్రైనేజ్ సంబంధించింది పూర్తి స్థాయిలో మేము వాటికి శాంక్షన్ కోసం గౌరవ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఇప్పుడు మొన్న గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా అన్నీ కూడా ఆపాలని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా మా చేతుల్లో ఏం లేదు, మీ గతంలో శాంక్షన్ అయిన పనులన్నీ కూడా ఆపమని చెప్పిండ్రు అని చెప్పి కలెక్టర్ గారు మాకు స్వయంగా చెప్పిండు. దయచేసి రాజకీయ కోణంలో కాకుండా మరి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మరి పక్షపాత వైఖరి కాకుండా ఒక అభివృద్ధి కోణంలో ఆలోచించి గతంలో శాంక్షన్ అయిన పనులు పూర్తిగా శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇప్పుడున్న ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కన్సర్న్ మంత్రులకు మరి త్వరలోనే వాటిని శాంక్షన్ చేసి మరి కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా.